రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారని బీఎస్పీ అసెంబ్లీ అభ్యర్థి సూదిగొండ మాణిక్యాలరావు విమర్శించారు. 5 ఏళ్ల పాలన సాగించిన అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రోడ్లు కూడా మరమ్మతు లేని దుస్థితి నేరు ఏర్పడిందని మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏ సమస్య ఉన్నా సరే నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మీ అమూల్యమైన ఓటును ఏనుగుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మాణిక్యాలరావు, నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా నేను మన అనకాపల్లి నియోజకవర్గ ప్రజానికానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఇది అనకాపల్లి నుండి మూలపేట, సత్యనారాయణపురం వంటి గ్రామాలకి, అదేవిధంగా పలు కాలనీలకు వెళ్ళే ప్రధాన రహదారి. మరి ఈ రహదారి చెరువును కల్పించే విధంగా ఉంది. ఇది అధికారుల యొక్క, మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యానికి గుర్తు. దశాబ్ద కాలంగా ఈ సమస్యని ఇక్కడ స్థానికులు ఎదుర్కొంటున్నప్పటికీ, రోజు ప్రజలు ఎదుర్కొంటున్నప్పటికీ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోకపోవడం వారి యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం. దయచేసి దీన్ని చూసైనా మనం ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నామో ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. స్థానిక సమస్యల మీద కానీ, ప్రజల సమస్యల మీద కానీ ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు ఒక విషయాన్ని గుర్తించాలి. మాకు ఒక్క అవకాశం ఇచ్చినట్టయితే అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచి రోడ్డుని ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రతి రోడ్డు కూడా శుభ్రంగా ఉండేలా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చర్యలు తీసుకుంటాం తెలియజేస్తూ, మాలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాను. మన గుర్తు ఏనుగు, మన పార్టీ బీఎస్పీ.